రైడింగ్ గేర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి రైడింగ్ గేర్స్ మీన్స్ నేను స్టార్టింగ్ ఫస్ట్ హెల్మెట్ నుంచి స్టార్ట్ చేస్తాను. హెల్మెట్ అంటే మనకి రైడింగ్ గేర్స్ స్పెషల్ అంటే ఫుల్ ఫేస్ హెల్మెట్. సో చాలా సేఫ్టీ ఉంటుంది హెల్మెట్ ఇది. సో ఇందులో మీకు డాట్ సర్టిఫికేషన్స్ అండ్ ఈసీ సర్టిఫికేషన్స్ అండ్ ఇండియన్ సర్టిఫికేషన్స్. సో ఈ సేమ్ సర్టిఫికేషన్స్ హెల్మెట్స్ కావాలంటే అదర్ బ్రాండ్స్లో మీకు 7,000 ఆర్ 5,000 అబవ్ ఉంటాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో రాయల్ ఎన్ఫీల్డ్ మీకు ఓన్లీ ఫర్ 3,700కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఇది ఎయిర్ వెంటిలేషన్స్ కోసం ఇది ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎయిర్ వెంటిలేషన్స్ కోసం ఇక్కడ కూడా మీకు ఎయిర్ వెంటిలేషన్స్ కోసం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇన్సైడ్ లైనింగ్ ఈపీఎస్ లైనింగ్ వచ్చేసి మీకు హై ఇంపాక్ట్ ఆపరేషన్ రెసిస్టెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు రిమూవబుల్ అండ్ వాషబుల్ ఉంటుంది లైనింగ్స్. సో ఇది వచ్చేసి రిఫ్లెక్టివ్ లైన్స్ అంటే లో లైట్స్లో కూడా మీకు సేఫ్టీ ఉంటుంది ఇది నైట్ జర్నీ చేసేప్పుడు రైడింగ్ చేసేప్పుడు. సో నెక్స్ట్ వైజర్ వచ్చేసి మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది మీకు. అండ్ ఇది మనకి ఇది కూడా ఎయిర్ వెంటిలేషన్స్ కూడా ఇక్కడ ఫ్రంట్కి కూడా ఉంటుంది. సో ఇందులో 3 లేయర్స్ ఉంటాయి. సో అవుటర్ సెల్, ఇన్నర్ సెల్ అండ్ మిడిల్ సెల్. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఏబిఎస్, ఫైబర్ గ్లాస్ అండ్ కార్బన్ ఫైబర్. సో ఈ బేసికలీ ఏబిఎస్ వచ్చేసి మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంది మనకి, అంటే స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది ఏబిఎస్ది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మ్యాక్సిమం రాయల్ ఎన్ఫీల్డ్లో అంటే ఫుల్ ఫేస్ హెల్మెట్ సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ ఫేస్ హెల్మెట్ ఉంటాయి. సో హాఫ్ ఫేస్ అంటే విత్ ఇన్ సిటీలో కానీ బాగుంటాయి. సో లాంగ్ రైడ్కి అంత కంఫర్టబుల్ ఉంటావు, ఓపెన్ ఉండవు, చీన్ కవర్ అవ్వదు. సో దానివల్ల మేము మ్యాక్సిమం విత్ ఇన్ సిటీలోను ప్రొవైడ్ సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జాకెట్స్. సో జాకెట్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. స్ట్రీట్ విండ్ ఫెరర్, ఎక్స్ప్లోరర్, స్టోమ్ రైడర్, శాండర్ అండ్ కర్దుంగ్లా అండ్ నిర్విక్. సో ఇందులో బేసిక్ వచ్చేసి మటీరియల్ డిఫరెన్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ డిఫరెన్స్. ఇది వచ్చేసి మీకు సి లెవెల్ 1 ప్రొటెక్షన్ ఉంది. ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో సింగిల్ లేయర్. సో ఇది వచ్చేసి బేసిక్ సమ్మర్ అండ్ డైలీ యూజ్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 కలర్స్ విండ్ ఫిరర్ జాకెట్స్లో. ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. ఇది కూడా సి లెవెల్ 1 ప్రొటెక్షన్స్. కానీ ఇది వచ్చేసి మీకు 2 లేయర్ ఉంటే మీకు ఆల్ వెదర్ జాకెట్స్. ఇది సమ్మర్లో, వింటర్లో అండ్ రైనీ సీజన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. వెంటిలేషన్ మీకు హై వెంటిలేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ V3 జాకెట్స్. ఇందులో వచ్చేసి మీకు ప్రొటెక్షన్ లెవెల్ వచ్చేసి మీకు హై ప్రొటెక్షన్స్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు స్టోమ్ రైడర్. ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త లాంచ్ చేశారు. సో ఇందులో మీకు సింగిల్ లేయర్ ఉంటుంది. కానీ ఇది వచ్చేసి మీకు 2 వెదర్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు సి లెవెల్ 1 ప్రొటెక్షన్. కానీ డిఫరెన్స్ ఏం వచ్చేసి అంటే ఇది D3O EVO ప్రో ప్రొటెక్షన్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శాండర్ జాకెట్స్. ఇది కూడా మీకు సి లెవెల్ 1 ప్రొటెక్షన్. ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి టూరింగ్ జాకెట్ వచ్చేసి కర్దుంగ్లా జాకెట్స్. సో ఆల్ టెరెన్, ఆల్ వెదర్ జాకెట్స్. సో ఇందులో సి లెవెల్ 2 ప్రొటెక్షన్స్ ఉంటాయి. సో మీకు D3O EVO ప్రో గార్డ్స్ ఉంటాయి. వెదర్ అంటే మీకు 3 లేయర్స్ ఉంటాయి. ఆల్ వెదర్ ప్రొటెక్షన్స్. వెంటిలేషన్స్ కూడా మీకు మీడియం వెంటిలేషన్స్ ఉంటాయి. ప్రొటెక్షన్ లెవెల్ వచ్చేసి హై ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్ వచ్చేసి 2 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి నిర్విక్ జాకెట్స్. సో ఇది టాప్ ఎండ్ జాకెట్స్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో. ఇది వచ్చేసి మీకు కాటన్ మటీరియల్ ఉంటుంది, కాట్రా. సో ఇందులో కూడా మీకు సి లెవెల్ 1 ప్రొటెక్షన్ ఉంటుంది D3O అండ్ సి లెవెల్ 2 కూడా ఉంటాయి. చెస్ట్కి డిఫరెంట్ ఉంటుంది మీకు, బ్యాక్ సపోర్టింగ్కి కానీ, షోల్డర్స్కి కానీ, ఎల్బోస్కి కానీ. సో మీకు ఇది కూడా మీకు 3 లేయర్స్ జాకెట్స్, ఆల్ వెదర్ జాకెట్స్ ఇది. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ మెటీరియల్స్ ఉంటాయి. సో ఈ రిఫ్లెక్టివ్ లైన్స్ ఉంటాయి, అడ్జస్టబుల్ స్ట్రాప్స్. సో బ్యాక్ సైడ్ కూడా మీకు బ్రాండింగ్ ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ రిఫ్లెక్టివ్ బ్రాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు రిఫ్లెక్టివ్ 3mm పైపింగ్ ఉంటుంది. నైట్ జర్నీ చేసేటప్పుడు మీకు ఇది సేఫ్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇందులో కూడా మీకు 3 లేయర్స్ ఉంటాయి. మీకు అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి 3mm రిఫ్లెక్టివ్ లైన్స్. ఇక్కడ కూడా మీకు బ్రాండింగ్ విత్ 3mm రిఫ్లెక్టివ్ లైన్స్. ఇది మీకు మెష్ ఉంటుంది ఎయిర్ వెంటిలేషన్స్ కోసం.
సో ఇక్కడ కూడా మీకు స్మాల్ చేంజెస్ మీన్స్ ఇది అడ్జస్టబుల్, మన నెక్ సైజ్ బట్టి మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ ఉంటుంది. సేమ్ యాజ్ అ రైట్ సైడ్ కూడా ఇక్కడ కూడా మీకు సేమ్ అడ్జస్టబుల్స్. ఇన్సైడ్ వచ్చేసి మీకు 3 లేయర్స్లో లైనింగ్. ఇది వచ్చేసి థర్మల్ లైనింగ్. సో వింటర్ పర్పస్ ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి వింటర్కి. సో ఇది కూడా రిమూవబుల్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మీకు షోల్డర్స్కి అండ్ ఎల్బోస్కి గార్డ్స్ ఉంటాయి, సేఫ్టీ, హై ఇంపాక్ట్ ప్లేస్. బ్యాక్ సైడ్ కూడా బ్రాండింగ్. సో రెయిన్ జాకెట్ వచ్చేసి మీకు సెపరేట్ రెయిన్ కవర్ లాగా టాప్ లైనింగ్ వస్తుంది. ఇదే మనం ఆ జాకెట్ పైన వేసుకోవాలి. ఇది ఇది పర్ఫెక్ట్ రెయిన్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ జాకెట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనం దానిపైన రెయిన్ జాకెట్ లాగా వేసుకున్నాం. సో ఇది కూడా రిఫ్లెక్టివ్ లైన్స్, ఇక్కడ కూడా రిఫ్లెక్టివ్ బ్రాండింగ్ ఉంటుంది. షోల్డర్స్ దగ్గర రిఫ్లెక్టివ్, అంటే లో లైట్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. రెయినీ సీజన్లో మనకి విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది రెడ్ కలర్, అట్రాక్టివ్ కలర్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 3 లేయర్ జాకెట్స్. సో రైడర్స్కి ప్రైజింగ్కి అదర్ బ్రాండ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 10,000 అబవ్ ఉంటుంది, కానీ మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 8,950కి ప్రొవైడ్ చేస్తున్నారు. జాకెట్ అయిపోయిన తర్వాత మనకి గ్లౌజ్ చాలా ఇంపార్టెంట్ మనకి నకల్ ప్రొటెక్షన్స్కి. ఇందులో వెరైటీస్ ఉంటాయి. సో బేసిక్ సిటీ రైడ్కి డిఫరెంట్ ఉంటాయి, మనకి రైడింగ్ లాంగ్ రైడ్కి, సిటీ రైడ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి. ఇందులో నకల్ ప్రొటెక్షన్ డిఫరెంట్ కలర్ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ కలర్ అండ్ సైజెస్ ఆల్సో డిఫరెంట్ ఉంటాయి ఇందులో, కలర్ అండ్ సైజెస్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైడింగ్ ప్యాంట్. సో ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. రైడింగ్ ప్యాంట్స్ మీన్స్ మనకి నీ గార్డ్స్ కూడా, అంటే షార్ట్ రైడింగ్స్కి నీ గార్డ్స్ కూడా సూటబుల్. మనం షార్ట్ రైడింగ్స్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఫర్ ఇది లాంగ్ రైడ్కి చాలా బాగుంటుంది, కంఫర్టబుల్. అంటే నీ గార్డ్స్ వచ్చేసి ఇన్బిల్డ్ వస్తాయి ఇందులో విత్ నీ గార్డ్స్. ఓకే. పాకెట్స్ ఉంటాయి, సైడ్కి పాకెట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి అడ్జస్టబుల్ టైట్ లూజ్ చేసుకోవచ్చు, మన సైజ్ ప్రకారం అడ్జస్టబుల్. సో బ్యాక్ సైడ్ కూడా మీకు స్పెషల్లీ అంటే ప్యాంట్ అండ్ జాకెట్ అటాచ్ చేయడానికి బ్యాక్ సైడ్ మీకు జిప్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అంటే షూస్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. క్యాజువల్ కమ్ రైడింగ్ షూస్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో స్పెషల్ అంటే మనకి ఫ్రంట్కి మనకి టీపీయూ ప్రొటెక్షన్ వస్తుంది, హిల్ దగ్గర ప్రొటెక్షన్ వస్తుంది, యాంకిల్ దగ్గర కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటాయి, టీపీయూ ప్రొటెక్షన్స్. సో ఎస్పెషల్లీ ఇది క్యాజువల్ కమ్ రైడింగ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ రైడ్స్ లద్దాఖ్ కానీ లద్దాఖ్ అటు సైడ్ వెళ్తే మనకి స్పెషల్లీ ఫర్ లాంగ్ బూట్స్, రైడింగ్ బూట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, కంపల్సరీ రైడింగ్ బూట్స్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మీకు పీవీసీ మటీరియల్, ఇది లెదర్ మటీరియల్, ఇది యాంటీ స్కిడ్ సోల్ ఉంటుంది మనకి. సేమ్ మీకు టోయ్ దగ్గర అండ్ హీల్ దగ్గర అండ్ యాంకల్ దగ్గర ప్రొటెక్షన్ ఉంటాయి. ఇందులో వెరైటీస్ ఉంటాయి, కలర్స్, మోడల్స్. సో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇందులో. 42 నుంచి 45 వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మన లగేజ్ క్యారీ చేయడానికి డ్రెస్సెస్ కానీ హెల్మెట్స్ కానీ. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది ట్రావెలింగ్ కమ్ ఆఫీస్ వేర్ కూడా ల్యాప్టాప్ బ్యాగ్ 2-in-1 పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో నార్మల్ ఇది ఆఫీస్ చేసేప్పుడు వెళ్ళేప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి రైడింగ్ వీకెండ్స్కి రైడ్ వెళ్తే సో ఇందులో స్టోర్ చేయడానికి మనకి 1-2 డ్రెస్సెస్ కానీ అట్లా తీసుకొని రైడింగ్ ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకి ఇది డఫల్ బ్యాగ్ 2-in-1 పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్ అండ్ ట్రావెలింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది స్పెషల్లీ ఏంటి అంటే డిఫరెంట్ నార్మల్ మార్కెట్కి నా రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాగ్స్లో డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్ట్రాప్స్ వస్తాయి. మన బైక్స్ ఉంటే మన బైక్స్కి డైరెక్ట్లీ ఇట్లా స్ట్రాప్స్తోని మనం బంజీ తాడు కాకుండా డైరెక్ట్లీ
బ్యాక్ సైడ్కి మనం అటాచ్ చేయొచ్చు విత్ రైడింగ్ అప్పుడు. సో ఇందులో 2 టైప్స్, క్యాన్వాస్ మెటీరియల్ అండ్ ఇది పీవీసీ మెటీరియల్. అది కూడా వాటర్ ప్రూఫ్లో మనకి లైనింగ్ వస్తుంది. ఇది వచ్చేసి పీవీసీ మెటీరియల్. సో ఇది వచ్చేసి 100% వాటర్ ప్రూఫ్. ఇది 2 in 1 పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్లీ ట్రావెలింగ్ అప్పుడు డఫల్ బ్యాగ్ లాగా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ క్యారీ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ ప్యాక్ టైప్ కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, 2 in 1 పర్పస్.